దేవుని వాక్యం వింటున్నాం. చూడండి, ఇంతకుముందు మనము ప్రభు లోకంలో మన కొరకు ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఆయన మన కొరకు ఈ లోకంలో నరావతారిగా పుట్టాడు. మూడవదిగా మన పాపాల విడుదల కొరకు వచ్చాడు అని మనము చూసాము. 3 రకాలైన వారు ప్రభువుని ఎలాగ ఆరాధించారు, మనం కూడా అలాగా ఆరాధించడానికి ప్రభు మనకెంతో సహాయము చేశాడు. ఇప్పుడు మనం మరి ఒక సెషన్లో అసలు మన కొరకు ఆయన ఎందుకు ఈ లోకంలో పుట్టాడు అంటే, పోనీ ఇట్లా అనుకుందాం, మనకు ఆయన ఈ లోకానికి వస్తూ ఏం తీసుకొచ్చాడు, ఈ లోకంలో మనకు ఏమేమి తీసుకొని వచ్చాడు, ప్రభు పరలోకంలో నుండి మనకు ఏం తీసుకొచ్చాడు అనేవి కొన్ని ఒక 5-6 సంగతులు నేను చూపిస్తాను. మరి మనకు ఆయన ఈ లోకంలో పుట్టడమే గొప్ప సంగతి కదా. ఈ లోకంలో పుట్టడం వల్ల ఎన్నో ప్రయోజనాలు మనము పొందిన వారు ఉన్నాం. తర్వాత ఎఫెసీ 1వ అధ్యాయము 3వ వచనం రాయబడింది కదా, అసలు పరలోక ఆశీర్వాదాలన్నీ కూడా మనకు దేవుడు ఇచ్చాడు. చూడండి, ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. యేసుప్రభు ద్వారా మనకు ఎన్నో రకాలైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాడు. అంటే 1-2 కాదు, ఆయన చేసిన కార్యాలు లేదా ఆయన మనకు తీసుకొచ్చిన ఆశీర్వాదాలు 1-2 కాదు, ఎన్నో, ప్రతి విధమైన ఆశీర్వాదం, ప్రతి సంగతిని ఆశీర్వదించాడు, ప్రతి విషయంలో ఆశీర్వదించాడు. సరే, అవన్నీ రకరకాలైన ఆశీర్వాదం, ఎన్నో ప్రయోజనాలు ప్రభు పుట్టడం వల్ల మనము పొందాము. అయితే కొన్ని ప్రాముఖ్యమైనవి ఉన్నాయి వాటిని మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆ అనుభవంలో ఈ యొక్క ప్రత్యేకమైన ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేయబడిన కూడికను ముగించుకొని అంటున్నాం. కనుక ప్రభు మన కొరకు ఏం తీసుకొచ్చాడు అనేది మనం ధ్యానిస్తాము. ఏం తెచ్చాడు, మనకేం ఆయన ద్వారా కలిగిన ప్రయోజనాలు ఏంటో జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మొట్టమొదటిదిగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మొదటిగా యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. చాలండి, ఇది యేసు ప్రభు మనకు అనుగ్రహింపబడినాడు. యేసు ప్రభువే మనకు అనుగ్రహించబడినాడు. సరే, మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. దేవుడు యేసు ప్రభువుని మనకు అనుగ్రహించేశాడు. అందుకని రోమా 8వ అధ్యాయం మనం చూస్తాం, మనంతా తెలిసిన విషయమే. యేసు ప్రభువుని దేవుడు ఎలా మనకి ఇచ్చాడో అక్కడ రాయబడింది. రోమా 8వ అధ్యాయం 32వ వచనం. రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. చూసారా, తన సొంత కుమారుని మనకు అనుగ్రహించడానికి వెనుదీని దేవుడు. సరే, యేసు ప్రభుని మనకు అనుగ్రహించడానికి దేవుడు ఏమి వెనుదీయలేదంట. కాబట్టి మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనే ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత యేసు ప్రభువుని దేవుడు మనకు అనుగ్రహించడానికి వెనుదీయలేదు, ఆయన్నే ఇవ్వడానికి వెనుదీయని వాడు. ఆయనతో పాటు సమస్తము మనకు ఎందుకు అనుగ్రహించడు, ఎందుకు ఇవ్వడు అనేది ప్రాముఖ్యమైన విషయం. నిజమే, దేవుని ద్వారా మనం ఎన్నో ప్రయోజనాలను పొందాం. తర్వాత యేసు ప్రభు లోకంలో పుట్టడం ద్వారా కూడా మనకు ఎన్నో రకాలైనవి గిఫ్ట్గా దేవుడు ఇచ్చేసాడు. సరే, చూడండి, మొట్టమొదటిగా ఏం చూస్తాం మనము, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 15వ వచనం.
మొట్టమొదటికి ఏమి ఇచ్చాడో అక్కడ రాయబడింది. మత్తయి సువార్త 4:15, 12, 16 కలిసి ఉన్నాయి. ఆ మాటలో మనం ఒక మాట చూద్దాం. చూడండి, మధ్య పేజీల్లో అంటే మధ్య వరుసల్లో జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానుకు ఆవరణున్న సముద్ర తీరమునున్న అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించు. మొట్టమొదటిగా ప్రభు పుట్టుట ద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఏంటంటే గొప్ప వెలుగు. సరే, అందుకనే మలాకి 4:2 ఏం రాయబడింది? నీతి సూర్యుడు మీపై ఉదయించును, నీతి సూర్యుడు నీపై ఉదయించును. కనుక యేసు ప్రభు పుట్టుట ద్వారా మనకు కలిగిన మొదటి ప్రయోజనం ఏంటంటే గొప్ప వెలుగు. అంతకుముందు ఏముంది? చీకటి, అంధకారం. అంధకారం ద్వారా ఏమొచ్చింది? మరణం. చూడండి, మరణ ఛాయ అంటే చీకటిలో ఉన్న ప్రజలకు, మరణ ఛాయలో కూర్చున్నటువంటి వారికి గొప్ప వెలుగును తీసుకొచ్చిన ప్రభు. చూడండి, ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు వెలుగు ఈ లోకంలో లేదు కదా. ఈ లోకమంతా చీకటిలో పడి ఉంది కదా. చీకటిలోనే పడి ఉన్నాం కదా మనం అందరం. సరే, మానవులందరూ కూడా చీకటిలో పడి ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి మానవుడికి దేవుడు ఏం తీసుకొచ్చాడు? యేసుప్రభు ఏం తీసుకొచ్చాడు? వెలుగును తీసుకొచ్చాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు వెలుగు? పరలోకము నుండి మహామహిమలో నుండి ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన ఈ లోకంలోకి వస్తూనే వెలుగుగా వచ్చాడు. అందుకని యోహాను సువార్తను మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం అక్కడ రాశారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో సంచరించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపండి. తర్వాత 8వ వచనం, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ 9వ వచనం చూడండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఇక్కడ గమనించండి, నిజమైన వెలుగు ఎవరంట? మన ప్రభు, యేసు ప్రభు. నిజమైన వెలుగు. ఈ నిజమైన వెలుగు ఆయన ఎక్కడ తీసుకొచ్చాడు? లోకంలోనికి తీసుకొచ్చాడు, మన మధ్యకు తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఈ లోకంలో అంత చీకటైతే ఆ చీకటి అవడానికి కారణం కూడా ఎవరు? మనవాళ్లే కదా. లోకమంతా చీకటి అయిపోవడానికి కారణం ఎవరు? మన పితరులే, ఆదాము హవ్వలు. ఈ లోకాన్ని చీకటిమయం చేసేసారు, పాపమయం చేసేసారు, శాపగ్రస్తమైందిగా చేసేసారు. ఇప్పుడు ఆ శాపము, మానవుడికి వచ్చిన ఆ శాపము నుండి మానవుని విడిపించడానికి, ఆ చీకటి ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి యేసు ప్రభు వెలుగును తీసుకొచ్చాడు. సరే, మన జీవితాలు వెలిగించబడాలనే ఉద్దేశంతో ఆయన వెలుగును తీసుకొచ్చాడు. ఈ చీకటి మన పితరులు ఆదాము హవ్వల ద్వారా మనం సంక్రమిస్తే, ఇప్పుడు మొదటి ఆదాముగా ఆయన పాపం చేసిన వాడయ్యి ఈ లోకాన్ని అంతటిని కూడా అంధకారం చేస్తే, యేసు ప్రభు కడపటి ఆదాముగా ఈ లోకానికి వచ్చి లోకానికి వెలుగును తీసుకొచ్చి లోకంలో వెలుగును నింపిన వెలుగు, నిజమైన వెలుగు యేసు ప్రభు. కనుక మహిమా స్వరూపి ఆయన. ఎవరంట? మహిమా స్వరూపి. చూడండి, ఆయన పుట్టినప్పుడు ఆ దూత వార్త తీసుకొచ్చినప్పుడు ఆ ప్రజలందరూ ఉన్న ఆ యొక్క పొలంలో గొప్ప వెలుగు వచ్చిందంట. సరే, లూకాసు వార్తలో ఉందండి ఆ మాట. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం 8, 9. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. చూడండి, ఈ దూత ఎక్కడికి వచ్చిందంట? రాత్రి వేళ గొర్రెల కాపరులు మందను కాసుకొనుచుండగా అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి నిలిచినప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. అప్పటికి యేసుప్రభు పుట్టాడు. అప్పటికి ఆయనకు పుట్టాడు. ఆయనకు పొత్తి గుడ్డలతో ఆయన చుట్టి ఆ యొక్క పశువుల తొట్టులో పరుండబెట్టారు. ఆ తర్వాత ఈ వార్త వీళ్ళకి తీసుకురాబడింది. ఆ ప్రభు మహిమ వాళ్ళకు కనబడిందిగా ఉండింది. అక్కడ ఉన్నటువంటి రాత్రి వేళ పొలంలో ఏముంటుంది చెప్పండి? సరే, ఇప్పుడు మనకంటే కరెంటు లైట్లు వేస్తున్నారు అనుకోండి. అప్పుడు ఏమీ లేదు పాత రోజుల్లో. అప్పుడు లేదు, ఇక అంటే వెలుగు లేదు, చీకటి.
చీకటిలో ఉన్నటువంటి ఆ ప్రజలు దూత రావడంతోనే వెలుగును చూశారు. గొప్ప వెలుగు, మామూలు వెలుగు కాదు. చూడండి అక్కడ రాయబడింది, ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది. చూడండి, ఒక్కసారిగా వెలుగు చూసి భయపడ్డారంట. అంటే చీకటికి అలవాటు పడిపోయిన ప్రజలు ఒక్కసారిగా వెలుగు చూసినప్పుడు, ఏందిరా నాయన ఈ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది, మనం అంతా మన బతుకులే చీకటి బతుకులు, చీకటిలో జీవించే వాళ్ళకు మనకి ఇంత వెలుగా అని వాళ్ళందరూ భయపడిపోయారంట. ఫస్ట్ భయపడ్డారంట. దూత చెప్పాడు, భయపడవద్దు, ఇది మీ జీవితాలకి గొప్ప వెలుగు కలిగించే విషయం అని చెప్పి దూత ప్రకటించే సందర్భంలో ఆ వెలుగును వారు చూశారు. మనం చూసిన మత్తయి సువార్త 4:17 వచనాల్లో కూడా అక్కడ ఏముంది, అక్కడ 15 వచనంలో గొప్ప వెలుగును చూశారు. అక్కడ ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు. కనుక యేసులో మన ఈ లోకంలోకి వస్తూ తీసుకొచ్చిన మొదటి ప్రయోజనం ఏంటంటే వెలుగు తీసుకొచ్చాడు. మనం వెలిగించబడటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. మన జీవితము అంధకారమైన మన జీవితంలో వెలుగు నింపడానికి ఆయన వచ్చాడు. కాబట్టి ప్రభువు వలన మనకు కలిగిన మొదటి ప్రయోజనం వెలుగు. ఈ వెలుగు మన జీవితంలోకి వచ్చిన తరువాత ఆ సంతోషకరమైన అనుభవంలోనికి మనము తీసుకురాబడటాన్ని మనము మన జీవితాల్లో చూస్తున్నాం. చూడండి, ఈ వెలుగు యేసు ప్రభు గురించి మనకు చాలామంది అవగాహన. ఎప్పుడైనా మీరు యేసు ప్రభుని చూశారా అని అడిగామనుకోండి, ఎవరినైనా ఏం చెప్తారు? చూడలేదు అంటారు. కొన్ని ఏ రకంగా చూడలేదా అని అంటే, అన్న ఒకసారి ఒక వెలుగు అలా వచ్చి అలా వెళ్ళిపోయింది అంటారు. కొంతమంది మాకు చెప్తూ ఉంటారు కదా, ఆ వెలుగుని నేను చూశానండి, ఒక్కసారిగా అలా వెలుగు వచ్చి మళ్ళీ కనపడకుండా పోయింది అని. అంటే యేసు ప్రభు యొక్క దర్శనం ఎలాంటిదంటే, ఒక్కసారిగా వెలుగుగా ఆయన వారికి కనపడి వారికి దర్శనం ఇచ్చేవాడు ఉంటాడు. చాలామంది నేను చూశాను, చాలామంది నేను గమనించి చూసినప్పుడు యేసు ప్రభు ఆ గొడవ మీద వెలుగులా కనపడ్డాడండి అని చెప్తూ ఉంటారు. లేదా ఒక ఆకారం, వెలుగైన ఆకారం నా ముందు కనపడిందండి, అది చూడగానే నాకు భలే సంతోషమైందని చెప్తూ ఉంటారు. మా మందిరంలో కొందరు ఉన్నారు. అలాంటి దర్శనం పొందిన వాళ్ళందరూ కూడా ప్రభువుని గట్టిగా వెంబడిస్తారు. వాళ్ళు అంటే వాళ్ళకి గట్టి నమ్మకం ఏర్పడిపోతుంది. యేసు ప్రభు అంటే గట్టి నమ్మకం ఏర్పడిపోతుంది. ఆయన నాకు కనపడ్డాడు అనేటువంటి గొప్ప సంతోషాన్ని వాళ్ళు అనుభవించే వాళ్ళు ఉంటారు. నేను ప్రభువుని చూశానండి అంటే, మీరు చూశారా? నాకు ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు చూస్తానంటానని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే అంటే అలాంటి దర్శనం నాకేం లేదులే. కానీ వాళ్ళు అలా చెప్పినప్పుడు, నేను యేసు ప్రభువుని చూశానండి, అబ్బాయి ఎంత గొప్ప కనున్నాడండి ఆయన అంత గొప్ప వెలుగండి అని చెప్తుంటే, ఆ ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తున్నప్పుడు వినేటువంటి వారికి కూడా అంత గొప్ప వెలుగును చూశావా అని. కాబట్టి ఆ వెలుగు అనేకుల్లో సంతోషాన్ని తీసుకొచ్చింది. అనేకుల్లో విచారంలో ఉన్నటువంటి వారికి ఒక సంతోషకరమైనటువంటిది అనుభవాన్ని వారికి తీసుకొచ్చింది. కాబట్టి మొదటిగా ప్రభు లోకంలో పుట్టడం వల్ల కలిగిన మొదటి ప్రయోజనం ఏంటంటే, మనకు వెలుగు ఉదయించింది, వెలుగు వచ్చింది అనేది మనకు జ్ఞాపకం చేసుకోవాలి. వెలుగు లేకుండా దేవుని బిడ్డలు కాలేము. వెలుగు రాకుండా దేవుని ఏర్పాటులోకి మనము రాలేము. వెలుగు చూడకుండా మన చీకటి బ్రతుకుల్లో నూతనమైన ఏర్పాటు రాదు. చూడండి, అందుకని వెలుగు చాలా ప్రాముఖ్యం. చీకటిలో ఉన్నటువంటి ఆ మనుషులకు వెలుగు ఎంతో ప్రాముఖ్యమైనది. అలాంటి అనుభవంలో ప్రభు మనల్ని కూడా తీసుకొచ్చి వెలుగు అనేది ఆయన మన జీవితంలో అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఇది మొదటి సంగతి. రెండవ చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన క్లిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. చాలండి. ఇక రెండవదిగా మనం చూస్తున్నాం, రెండవదిగా మనకు సమాధానము తీసుకొచ్చాడు. మొదటిదిగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో జెబూలూను, నఫ్తాలి, యోర్దాను, అవతల ఉన్న గలిలయ ప్రాంతము, అనేక ప్రాంతాల్లో వెలుగుతో నింపబడిన ఆ యొక్క ప్రజలు. రెండో అనుభవం మనం చూస్తుంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే, మనకు దేవుడు యేసు ప్రభు సమాధానమును తీసుకొచ్చాడు. అంటే ఎవరికి సమాధానం? ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. చూడండి, లోకంలో పాపంలో ఉన్న మనలను, లేకపోతే రకరకాలైనటువంటి భయాలతో నిండుకున్న మనలను, ఏమంటే అసమాధాన స్థితిలో ఉన్న మనలను, అశాంతితో నిండి ఉన్న మనలను సమాధాన పరుచుటకై సమాధానాన్ని కలుగు చేసిన, లేకపోతే తీసుకొచ్చిన
యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరండి? సమాధానాధిపతి అని వ్రాయబడింది. ఎక్కడ? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో సమాధానమునకు అధిపతి. సమాధానం అంటేనే యేసు ప్రభు. సాతాను అనేవాడు సమాధానం తీసుకురాలేడు, శోధన తీసుకొస్తాడు. చూసారా? మనుషులు అనేవాళ్ళు ఏ విధమైన సమాధానాన్ని సొంతగా వాళ్ళు పొందలేరు. సమాధానకర్త యేసు ప్రభు ఎవరంటే సమాధానకర్త. ఆయన ద్వారానే సమాధానం, ఆయన ద్వారానే శాంతి. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకం ఇచ్చినట్లుగా. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 27, యోహాను సువార్త 6వ అధ్యాయం క్షమించండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శాంతి అనే దగ్గర 3 అనే సంఖ్య వేసి కింద ఫుట్ లెటర్స్లో వ్రాయబడింది సమాధానం. కనుక యేసు ప్రభువే మనకు సమాధాన కారకుడు. ఎఫెసీ 2వ అధ్యాయంలో కూడా పౌలు గారు చెప్తూ మన సమాధాన కారకుడు ఆయనే అని చెప్తున్నాడు. యేసు ప్రభు ద్వారానే మనకు సమాధానం, యేసు ప్రభు ద్వారానే మనకు నెమ్మది, యేసు ప్రభు ద్వారానే మనకు శాంతి. అంటే అంతకుముందు ఏముంది? విచారము, దుఃఖము. నా పాపాలు ఎవరు పోగొడతారు? నన్ను ఈ పాపం నుండి ఎవరు విడిపిస్తారు? అంటే మన పాపం మన పైన ప్రభుత్వం చేస్తుందంట. తెలుసా మీకు? పాపం అంట మన పైన ప్రభుత్వం చేస్తుందంట, అధికారం చేస్తుందంట. ఒక పాపం మనలో ఉందనుకోండి, ఆ పాపం మనల్ని ఏం చేస్తుందంటే కమాండ్ చేస్తుంటుంది, చెయ్యి చెయ్యి అంటుంటుంది. ఏంటది? పాపం. ఈ పాపం చెయ్యి. మన దేవుడేమో, దేవుని ఆత్మేమో నువ్వు దాని జోలికి పోబాకరా నాయనా అని ఓ పక్కన దేవుని ఆత్మ మనల్ని హెచ్చరిస్తూ ఉంటే మనకు ఆ యొక్క పాపం, మనలో ఉన్న పాపం ఏం చేస్తుంటే మనల్ని ఆ పాపం చెయ్యి చెయ్యి బాగుంటుంది, చెయ్యి ఒకసారి చూడు, భలే ఉంది కదా మన హవనల్లా, భలే ఉంది, ఆ పండు తింటలేదు ఏంటి మీరు అన్నారు. అంతే, దెబ్బగా తినేసిందామా. మాయ మాటలు చెప్పింది అంతే. అది చూసాక ఎంత అందంగా ఉంది, దాన్ని వదిలిపెట్టేసావు నువ్వు. అయ్యా నల్లగున్నాయి, పసుపుకున్నాయి తింటున్నావు, ఎర్రగున్నాయి తింటలేదు అంటే చూడు ఎంత బాగుందో అంటే మా అమ్మ పడిపోయింది, ఆయన మాటల్లో పడిపోయి తినేసింది. కనుక చెయ్యి, పాపం చెయ్యి, ఇదిగో తీసుకో, బాగుంటుంది, ఇది చెయ్యి, ఇది నీకు ఎంతో సంతోషంగా ఉంటుంది అని ప్రేరేపించేటువంటి జీవితం గల మన జీవితంలో అశాంతి నిండుకొనింది, అసమాధానం నిండుకొనింది, కలవరము. అయ్యో మనకు మళ్ళీ ఇంకో పక్కన దేవుని ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది. అయ్యో నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, ఇప్పుడు నా పాపం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు, నా పరిస్థితి ఎవరు మెరుగుపరుస్తారు, ఈ బాధ ఎవడు చెప్పుకోవాలరా నాయన అని మనలో మనమే కుమిలిపోతూ ఉండే దుఃఖపడేటువంటి స్వభావం గల వాళ్ళు. మనం చాలా బలహీనం అండి, మనం చాలా బలహీనలు. మనుషులు ఎంత బలహీనలు అంటే చాలా ఈజీగా తప్పులో పడిపోయి వాళ్ళు దందులోనే పడి డొల్లి పడుకుంటారు. అంటే చేసే తప్పని తెలిసి కూడా అదే చేస్తుంటారు, అదే సంగతి. ఈ తప్పని తెలిసి మళ్ళీ చేస్తుంటారు. అలాంటి బలహీనమైపోయి అశాంతితో నెమ్మది లేక ఉన్న మనలను యేసు ప్రభు తన సమాధానంతో నింపాడు, తన సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు. చూడండి, యేసు ప్రభు ద్వారా సమాధానం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమవుతుంది. నేను పొందాను కాబట్టి నాకు తెలుసు, ఆయన ద్వారా సమాధానం నేను పొందాను కాబట్టి నాకు తెలుసు. అందువల్ల ఎవరైనా యేసు ప్రభు ద్వారా సమాధాన పరచబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. చూడండి, యేసు ప్రభువును సిలువేసినప్పుడు తిరిగి లేచినప్పుడు కూడా శిష్యులు ఎక్కడున్నారు? భయపడి దాక్కుంటే యేసు ప్రభు వాళ్ళ మధ్యకి వెళ్ళి ఏమన్నాడు? మీకు సమాధానము కలుగును కాక. ఏమన్నాడు? మీకు సమాధానము కలుగు చేసిన దేవుడు. అశాంతిని పోగొట్టాడు, పాప భయాన్ని పోగొట్టాడు. నా పాపం నుండి నన్ను ఎవరు విడిపిస్తారంటే ఆయన మాట మనకు సమాధానం తీసుకొచ్చి మనలను ఆ పాప భీతి నుండి బయటకు వచ్చేటట్లు చేసింది. నెమ్మదిని కలుగు చేసి మనలను నిమ్మళపరిచిన యేసు ప్రభు యొక్క సమాధానం. అందుకనే ఆ దూతలు ఏమన్నారు? భూమి మీద తనకిష్టులైన ప్రజలకు సమాధానము కలుగుతుంది అన్నారు, కలుగును గాక అన్నారు. ఈయన పుట్టుక
మొదటిదిగా వెలుగు తీసుకొస్తే మన జీవితంలో, రెండోది ఏం తీసుకొచ్చింది? సమాధానం తీసుకొచ్చింది. నెమ్మదిగా ఉండడం అంటే ఏమిటో యేసుప్రభు పుట్టిన తర్వాతే అర్థమైంది. చూడండి, ఈ దినాల్లో మనం చాలా డెవలప్ అయిన టెక్నాలజీ పరంగా రకరకాలుగా అభివృద్ధి అయిన దినాల్లో మనం ఉన్నాం. ఆ దినాలు ఇట్లా ఉండవు. ఆ దినాల్లో ఎట్లుంటుందంటే అంతా పాత రోజుల్లో సౌకర్యాలు లేని రోజులు, ఎంతో దుర్భరమైనటువంటి స్థితి కలిగిన ప్రజలు ఉండేది రోజులు. ఇలాంటి అభివృద్ధి లేదు, సరైన వస్త్రాలు లేవు, సరైన ఆహారం ఉండేది కాదు, ఎవరు ఆహారం ఇస్తారని ఎదురు చూసేటువంటి ప్రజలు ఉండే దినాలు. ఇలాంటి లైట్ లేదు, ఇలాంటి సౌకర్యాలు అప్పుడు లేవు. చాలా ఎవరు ఈ దినము అంటే ఏమంటారంటే ఈ దినం నాకు ఎవరు పెడతారు అన్నట్లు ఎదురు చూసేవాళ్ళు. నాకు కట్టుకోవడానికి వస్త్రాలు ఎవరిస్తారని ఎదురు చూసేటువంటి అలాంటి ఆ దినాల్లో యేసు ప్రభు పుట్టుక ఎంతో సమాధానం తీసుకొచ్చింది. ఆ సమాధానం మన దినాల వరకు మనం అనుభవిస్తున్నాము అంటే ఎంత గొప్ప సంగతి చెప్పండి. కనుక సమాధానకర్త అయిన యేసు ప్రభు ద్వారా మనం సమాధాన స్థితిని పొంది ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకో. ఆయన వల్ల మనకు కలిగే రెండో ప్రయోజనం సమాధానం. మొదటి ప్రయోజనం వెలుగు, రెండవ ప్రయోజనం సమాధానం. మూడో ప్రయోజనం చూడండి, ఆయన వల్ల మనకు ఆయన తీసుకొచ్చిన మూడవ విషయం మనం చూస్తాం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. అందరూ తెలిసిన వాక్య భాగాలే చదువుతాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది, అటు వారిలో నేను ప్రధానుడను. మూడవదిగా ఏం తీసుకొచ్చాడు యేసు ప్రభు? రక్షణ. మూడవది ఏం తీసుకొచ్చాడు చెప్పండి? రక్షణ తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ రాయబడిన మాటలను బట్టి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే పాపులను రక్షించడానికి వచ్చాడని రాయబడి. రక్షణ తీసుకొచ్చాడు యేసు ప్రభు. లోకానికి వస్తూ ఆయన ఏం తీసుకొచ్చాడంటే రక్షణ తీసుకొచ్చాడు. అంతకుముందు ఏముండింది? అగాధం ఉంది. అంతకుముందు ఏముంది? నరకం ఉంది. అంతకుముందు ఈ యొక్క పాపభీతితో ఉన్నటువంటి ప్రజలకు, మరి ఒకవేళ వాళ్ళ గమ్యం ఏంటో కూడా తెలియని ప్రజలకు ఇప్పుడు ప్రభు వచ్చుట ద్వారా కలిగిన మూడో ప్రయోజనం ఏంటంటే రక్షణ. పాపాలు క్షమించేటువంటి అధికారం గలవాడి లోకానికి వచ్చాడు. పాపాలు తీసివేయడానికి అధికారం గలవాడి లోకానికి వచ్చాడు. మానవుల యొక్క పాపం ఎవరైనా తీసివేయగలరండి? ఎవరైనా మన పాపాలు ఎవరైనా తీసివేయగలరా? మనిషి అనేవాడు తీసివేయగలరా? మన పాపాలు ఇంకొక మనిషి మన పాపం తీసివేయలేడు. ఇంకో మనిషి మన పాపం తీసివేసేటువంటి పరిస్థితి, ఎందుకంటే అతను పాపంలో ఉంటాడు. ఇప్పుడు నేనేమంటానంటే ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపించగలడా? చూపిస్తాడా? ఒక గుడ్డివాడు అండి, నేను గుడ్డివాడు అనుకోండి, నా పక్కన ఇప్పుడు రారా నాయన నేను దారి చూపిస్తానని పట్టుకుని దిక్కెళ్తున్నాను అంటే ఏమవుతాం? ఇద్దరం గుంటలో పడతాం కదా. అందువలన ఒక మనిషి పాపాన్ని ఇంకో మానవుడు తీసివేయలేడు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చుట ద్వారా కలిగిన ప్రయోజనం ఏంటంటే పాపము తీసివేయుట అని. అందుకని ఏమన్నాడు యేసు ప్రభు? చూడండి, బైబిల్లో రాయబడింది. మార్క్స్ వార్త చూడండి. మార్క్స్ వార్త ఒక వచనం చూద్దాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను. చూడండి, ఈ మాట గమనించండి. యేసుప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? పాపములు క్షమించుటకు లేకపోతే పాపములు తీసివేయుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. అధికారం ఉంది. సరే, కనుక మానవుని యొక్క పాపాలు తీసేటువంటి అధికారం గలవాడుగా యేసు ప్రభు లోకానికి వచ్చి ఆ పాపం తీసివేసి మనలను పాపం నుంచి విడిపించిన రక్షకుడు. అందుకే రక్షణ తీసుకొచ్చాడని చెప్తున్నాను నేను. ఆ రక్షణ కార్యం జరిగించడం కొరకు ఆయన ఈ పాపాల్లో ఉన్నటువంటి ప్రజలను చూశాడు, వారి యొద్దకు వచ్చాడు, వారిని వెదికాడు. మనల్ని వెదికాడు ప్రభు. మనం ఆయన వెతకడం కాదండి, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. వాస్తవంగా నేను చిన్నప్పటి నుండి క్రైస్తవుల కుటుంబంలో పుట్టాను. కానీ నేను క్రైస్తవుడు అనుకోను, క్రైస్తవుడిగా పుట్టలా. నేను క్రైస్తవుల కుటుంబంలో పుట్టాను. నేను మరి నా ఇష్టానుసారంగా లోకంలో జీవించాను. అయితే ఒకరోజు ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇదే ఎనికేపాడులో యేసుప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు, నన్ను దర్శించాడు. ఒకరోజు నాతో మాట్లాడాడు, నా పాపాలు నాకు చూపించాడు. నేనేమనుకున్నా చాలా మంచివాడు అనుకుంటే ఆయన ఉన్నాడు చాలా తప్పుడు వాడు అని చెప్పాడు.
నీ అంత తప్పుడు మనిషి ఇంకోటి లేడని చెప్పాడు. నాకు గద్దించాడు. గద్దించినప్పుడు ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి ఆ దినాన్న నన్ను దర్శించి నాతో మాట్లాడినప్పుడు నా పాపాలు నేను దాచలేకపోయాను. నా పాపాలు నేను అంటే లేవని చెప్పలేకపోయాను. నిజమే ప్రభువా, నేను పాపిని, ఘోరమైన పాపిని. ఈ పాపాత్మను కూడా నువ్వు మన్నించగలవా అని నేను అడిగాను. దేవుడిని వెంటనే అడిగాను. వెంటనే ఆయన పాదాలు పట్టుకున్నాను. వెంటనే ప్రభు క్షమించాడు. వెంటనే మారు మనసు పొందాను. ఇది నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందువల్ల ఆయనే మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నువ్వు పనిచేస్తున్నా, ఎక్కడెక్కడ నీ యొక్క కార్యకలాపాలున్నా, నువ్వు గనక ఆయన నీ మీద ఆయన దృష్టి ఉంటే గనక ఖచ్చితంగా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను ఏం చేస్తాడు? నీ పాపాల నుంచి విడిపించి నిన్ను నూతనమైన వ్యక్తిగా తీర్చే గొప్ప రక్షకుడు మన యేసుప్రభు. చూడండి, ఇలాగ ఎవరు చేయలేరండి. దేవతలనబడినవి ఏది కూడా ఇలా చేయలేవు. వాటికి విడుదల లేదు, వాటికి విమోచన లేదు. వాటికి ఒకనాడు నరకం తప్పదు. దేవతలకు తెలుసంట, అన్ని దేవతలు తెలుసంట. కొంతమంది వాళ్ళ సాక్ష్యాలు చెప్పగానే విన్నా. అంటే కొంతమంది కొంచెం దేవతలతో అంటే దయ్యాలతో భూతాలతో మాట్లాడేవాళ్ళు వాటిని కొన్ని ఇంటర్వ్యూ చేసి అడిగినప్పుడు అవి చెప్తాయంట, ఒరే నాయన, మాకంటే మీరే చాలా బెటరు, మీకు రక్షణ ఉంది, మీకు యేసుప్రభు ఉన్నాడు, మాకెవరు లేరు, మేము ఇట్లాగే చచ్చిపోతాము, మాకు ఇట్లాగే ఆ నరకంలో వేస్తారు, మమ్మల్ని యుగాయుగాలు కాలుతూ మండే గుండంలో పడి ఉంటామే, మేము చేయగలిగింది ఏమీ లేదు, మీరు చాలా గొప్ప ధన్యులు అని చెప్తారంట. అర్థం చేసుకోండి. భూత వైద్యుల్ని కొంతమంది అడిగితే, కొంతమంది సేవకులు అడిగితే, ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, మాకు లేదు, మాకు ఈ రక్షణ లేదు, మేము చచ్చిపోతే మేము ఈ లోకంలోంచి మరి వెళ్ళాల్సి వస్తే నరకంలో పడిపోతాం, యుగాయుగాలు కాలిపోవలసిందే అని చెప్తారంట వాళ్ళు. దేవతలు అనబడేవి వాటికే నరకమైతే ఇంకా అవి ఎక్కడ కాపాడతాయి? ఇంకా ఏ విధమైన దేవుడని పిలువబడేటువంటి వాళ్ళు మనలను రక్షించలేరు. మనలను మన పాపాల నుంచి విమోచించగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసుప్రభు మాత్రమే. ఆయనే ఒకడు. అందుకే ఆయన ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే, ఇంకెవ్వరు లేరు అన్నాడు. అంతే, ఇంకెవ్వరు లేరు. కనుక ఆయన మన రక్షకుడు, రక్షణ తీసుకొచ్చాడు, మనకు రక్షణ ఇచ్చాడు. చూడండి, అది గొప్ప ధన్యత. ఈ రక్షణ మనకి ఇవ్వడం కొరకు ఆయన అంత ఈజీగా ఏమి ఇచ్చాడు ఏంటండి? రక్షణ అంటే ఏమి ఈజీగా వచ్చేసేలా మనకు ఏదో మార్కెట్లో కొని ఇచ్చే గిఫ్ట్ లాంటిది కాదు అది. దానికంతా క్రయం చెల్లించాలి. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఎంతో క్రయం చెల్లించాలి. అలాంటిది ఒక లోకంలో ఉన్న మానవాళి అందరి రక్షణ కొరకు ఎంత గొప్ప క్రయం చెల్లించాలి, ఎంత గొప్ప ఆ యొక్క బలిదానం జరగాలి. ఆయన పవిత్రుడయ్యుండి పవిత్రమైన పుట్టుకు పుట్టి పవిత్రమైన జీవితం జీవించి ఏ పాపం లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషమైన వాడు, పాపం లేనివాడు, పాపంలో చేరలేదు, పాపంతో పని లేనివాడు, ఆయన ఏ పాపం లేనివాడు కనుక పవిత్రమైన తన జన్మ, పవిత్రమైన తన యొక్క రక్తాన్ని కార్చి మన పాపాలు మన్నించడానికై కలువరి శిలువలో మరణించి రక్షణ తీసుకొని గొప్ప క్రయం చెల్లించాడు. మామూలు క్రయం కాదండి. అసలు ఎవరమండి మనం రక్షించడానికి ఆయన ఎందుకు క్రయం చెల్లించాల్సి వచ్చింది? మన విమోచన కొరకు, మన పాప క్షమాపణ కొరకు ఆయన ఎందుకు కలువరి శిలువలో నలిగి వేలాడవలసి వచ్చింది? ఎందుకు అంత అవమానం భరించాల్సి వచ్చిందంటే మన కొరకు రక్షణ తీసుకురావడం కొరకే ఆయన ఎంత అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. చూడండి, హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది. 12వ అధ్యాయం, హెబ్రీ 12వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. హెబ్రీ 12వ అధ్యాయం 2వ వచనం. మీరు కూడా అంతేనా? హెబ్రీ 12:2 మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడినైన యేసు వైపు చూసు మన ఎదుట ఉంచబడిన పంది రంగంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు, చూడండి ఇక మాట గమనించండి, తన ఎదుట ఉంచబడిన ఆనందం ఎవరు కాదు, మనమే. యేసుప్రభు మనల్ని ఎందుకు విమోచించుకుంటున్నాడు అంటే ఆయన ముందు నిలబెట్టుకోవటాకంట. ఎఫెసీ 5:25లో రాయబడింది. మనల్ని ఎందుకు విమోచించాడు అంటే ఆయన ముందు నిలబెట్టుకోవాలని, మనం పవిత్రులుగా నిర్దోషులుగా ఆయన కనబడాలని ఆయన ఉద్దేశం. పాపంలో మనం చూడడానికి ఆయన ఇష్టపడతల్లా, పాపం లేని వారుగా చూడాలని. అందుకని ఏం చేశాడు? తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, ఎంతో అవమానం జరిగింది అయినా సహించాడు, ఓర్చుకున్నాడు.
సరే, రక్తము ఆయన కార్చాడు, ఓర్చుకొని. చూడండి, అందుకని 3వ వచనం, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఆయనను ఏమిటంట, ఓర్చుకున్నాడంట. ఎక్కడ ఓర్చుకున్నాడు? కొరడా దెబ్బలు ఓర్చుకున్నాడు. ఏమండి, కొరడా దెబ్బలు ఓర్చుకున్నాడు. దేవాది దేవుడు ఎంతో ధనవంతుడు, సృష్టి ఆయనదే. ఆయన మాట, మహత్తు గల మాట చేత నిర్మాణం చేసిన ఈ సృష్టిలో ఆయన అంటే, ఆయన ఆజ్ఞాపిస్తే ఈ సృష్టి అంతా పనిచేయడం జరిగి, ఈ సృష్టి పైన అధికారం గల ఆయన తన యొక్క దేవత్వాన్ని విడిచి లోకంలో మానవుడిగా పుట్టి ఈ మానవుల పాప పరిహారార్థమైన ఆయన రక్షకుడిగా జన్మిస్తే ఆయనకు చోటు లేకుండా పోయింది. ఆయనకు పశువుల తొట్టి మాత్రమే దొరికింది ఆయన జన్మదినంలో, ఆయన పుట్టిన సందర్భంలో. సరే, చూడండి, యేసుప్రభు మన కొరకు ఎలా వచ్చాడు? ఫిలిప్పీ 2వ అధ్యాయం దయచేసి చూడండి. ఫిలిప్పీ 2వ అధ్యాయం అసలు ఎలాంటి అనుభవంలో ఉన్నాయని, ఎలాంటి అనుభవంలోకి వచ్చాడు అక్కడ కనపడుతుంది మనకు. మన రక్షణ కొరకు ఎలాంటి అనుభవంలో ఉన్నాడు, ఎలాంటి అనుభవంలోకి వచ్చాడు, మన రక్షణ కొరకు ఆయన చేసిన కార్యాలు. 6వ వచనం నుండి చూడండి, 2వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాను. అందుచేతను చాలండి, ఇక్కడ సింహాసనాన్ని విడిచి వచ్చిన యేసు ప్రభువుని మనకు జ్ఞాపకం చేస్తాం. ఆ వచనాలు పరలోకాన్ని విడిచిపెట్టేశాడు. సరే, పరలోకాన్ని విడిచిపెట్టేశాడు, సింహాసనం విడిచిపెట్టేశాడు, ఆ మహిమను వదిలేశాడు. ఈ చీకట్లో ఉన్నటువంటి వాళ్ళు బాగు చేయడానికి ఈ లోకాన్ని పుడితే ఆయనకు తలం లేకుండా పోయింది. చిన్నప్పుడు సినిమా చూశాను నేను, సినిమాలు చూసేవాడిని. అంటే ఇప్పుడు ప్రభుని నమ్మిన తర్వాత చూడలేదు, కానీ కరుణామయుడు సినిమా మా నాన్న పని కట్టుకునే వాళ్ళు చూపించాడు, తీసుకెళ్ళి. కరుణామయుడు సినిమా, దుర్గమహల్ అని మా ఊర్లో అక్కడ ఉంటుంది. పని కట్టుకుని ఆయన సినిమా చూడడు, కానీ ఆయన పని కట్టుకుని ఈ సినిమా చూడాలయ్యా అని దిక్కులు చూపిస్తే, ఆ రోజుల్లో నేల టికెట్లు మేము ఎదురు కూర్చుంటే ఆ గొప్ప. ఆ రోజుల్లో కూర్చుని చూస్తూ ఉంటే యేసు ప్రభు పుట్టినప్పుడు సందర్భం చూపించారు. ఆ యోసేపు మరియమ్మను పట్టుకొని, అంటే ఆ దృశ్యం చెప్తున్నా మీకు, ఆ అవగాహన అర్థం కోసం చెప్తున్నా, సినిమాగా చెప్పేది. ఆయన బదులు ఆడుతున్నాడు, అయ్యా ఈమె గర్భంగా ఉంది, ఈమెకి కొంచెం స్థలం ఇవ్వండి అని అడుగుతుంటే ఎవరు వాళ్ళను చేర్చుకోలేదు. ఎవరు వాళ్ళని ఆహ్వానించాలి. అరే రే ఇలాంటి పరిస్థితి ఉందా, రండి మా ఇంట్లోకి రండి అని ఎవరో ఒక ఆయన ఒక పశువుల పాకలా కట్టుకుంటే, ఆ పాకలో పశువుల తొట్టి ఏదో ఒక తొట్టిలాగుంటే అందులో యేసు ప్రభువుని పడుకోబెట్టారంట. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. ఈ దృశ్యాలన్నీ మేము చూస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏడుతున్నారు, అయ్యో ఈయన పాపం స్థలం కూడా లేకుండా పోయిందా అని అందరూ ఏడుతూ మొదలుపెట్టారు. అంటే చెప్తున్నా, అంత హృదయ విదారకమైనటువంటిదిగా ఉంది ఆయన పుట్టిన సందర్భం. ఆయనకి స్థలం లేదు. అసలు ఈ సృష్టికర్త ఆయన ఈ లోకానికి వస్తే, ఒక గెస్ట్ అయినా మన ఇంటికి వస్తే ఎంత మర్యాద చేస్తామండి. అదే గెస్ట్ వచ్చాడు అనుకోండి, సరేనండి మేము మనకు తెలియపోయినా నేను పలానండి ఏదో చెప్తే, ఒక ఆనవాళ్ళు చెప్తే, ఓ అట్లా మీరు పలానా వాళ్ళ తాలూకా రండి మనం ఇంట్లో మాంసం వేస్తాము, వాళ్ళకి అన్ని ఏర్పాటు చేసి భోజనం చేస్తాం. అలాంటి గొప్ప సాధారణంగా చేయవలసిన మర్యాద కూడా అక్కడ దొరకల యేసు ప్రభు పుట్టినప్పుడు. ఆయన ఎంత తగ్గించుకున్నాడు చూడండి. ఎక్కడ ఉన్నాడండి? మహామహిమలో సింహాసనంలో ఉండవలసిన వాడు. అక్కడ ఎంతోమంది దేవదూతలు ఆరాధన కూడా చేస్తారు. అక్కడ ప్రతిరోజు ఆరాధన చేస్తారు, పరిశుద్ధుడా 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 అని ఆరాధన చేసి ఆ స్థలాన్ని విడిచి ఇక్కడ మానవులమైన మన యొక్క ఆరాధన కొరకు ఆరాటపడ్డాడండి యేసు ప్రభు. ఆరాటపడ్డాడు. చూసారా, అది గొప్ప సంగతి. దేవదూతల ఆరాధన నాకు ఆయనకి బహుశా నేను అనుకోవటం, ఆయన మీరు కాదు నాకు ఆరాధన చేయాల్సింది, నా ప్రజలు ఉన్నారు, నా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోతాను, వాళ్ళ ఆరాధన కావాలని మన ఆరాధన కోరి మనము ఆ ఆరాధించే అనుభవం రావడం కోసం మన పాపాలను క్షమించి ఆ పాపాలను విడిపించి మనలను పరిశుద్ధులుగా చేర్చి పరలోక రాజ్యవాసులుగా చేయాలని ఆయన తన మహిమను విడిచి ఇక్కడికి వస్తే ఈ లోకంలో సరైన మర్యాద దొరకలే ఆయనకు.
పుట్టినప్పుడు దొరకలేదు, మరణించినప్పుడు కూడా దొరకలేదు. అది సంగతి. ఆయన చేసిన రక్షకను తీసుకొచ్చిన దానికి ఆ జరిగించిన కార్యం వెనుకున్న ఎంత కష్టం ఉందో చెప్తున్నాను నేను. సాధారణమైన విషయం కాదు. ఒక్కొక్క రాత్రి ఇలాంటి విషయాలు ఆలోచిస్తున్నప్పుడు చాలా ఆలోచిస్తాను నేను యేసు ప్రభు చేసిన కార్యాలను గురించి. ప్రభు నా కొరకు ఇంత చేశావా అంటే ఒక రక దుఃఖం వస్తుంది ఒక్కోసారి నాకు. ఇంత చేయడానికి అసలు నేను ఎవరిని అనిపిస్తుంది నాకు. కనుక మనకు రక్షణ ఇవ్వడం కోసం యేసు ప్రభు లోకంలోకి వచ్చి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఆయన చేసిన ప్రతిదీ కూడా ఒక త్యాగం, ఒక భయంకరమైనటువంటి హింసను ఆయన సహిస్తూ వచ్చాడు. పాపాత్ములు చేసిన తిరస్కారాన్ని ఓర్చుకుంటూ వచ్చాడు. మన రక్షణ ఈజీగా రాలేదండి. గొప్ప క్రయం చెల్లించబడింది. కలువరి శిలువలో ఆకాశానికి భూమికి మధ్యన ప్రభు మన కొరకు వేలాడాడు. ఇది మామూలుగా కాదు, మేకులు కొట్టబడి వేలాడాడు. ఇది చాలా గొప్ప సంగతి. ఇంత గొప్ప క్రయం మన కొరకు చెల్లించి ఆ రక్షణ మనకిచ్చిన యేసు ప్రభువుని మనం ఎంతగా గౌరవించాలి. ఎంత గౌరవించాలి చెప్పండి. అతను నేనైతే నా జీవితం మొత్తం నీదే, ఏం చేసుకుంటావు చేసుకుని వదిలిపడేశాను. నేనైతే నువ్వేం చెప్తే అదే, నేనేం చేయను ఇంకా అని చెప్పేశాను దేవునికి. అట్లా నేను సమర్పించుకున్న దేవునికి. నువ్వేం చెప్తే అదే, ఏం చేయమంటే అది చేస్తా. ఉద్యోగం వదిలేమన్నాడు, వదిలిపడేసా. చెప్తున్నా, నేను ఉదాహరణ చెప్తున్నా. నా పని చేయాలన్నాడు, అట్లాగే ఆయన పని చేయడానికి చాలా కష్టమైనటువంటి పరిచయం చేస్తున్నా. దేవుడు కోరాడు, చేస్తున్నా. అంటే ఏం చెప్తున్నానంటే ఆయన నా కొరకు ఇంత చేసినప్పుడు నేనేం చేయగలను ఆలోచిస్తే ఇట్లా చేయాలని దేవుడు కోరాడు, చేస్తూ. కాబట్టి ప్రభు మన కొరకు చేసిన రక్షణ కార్యము కొరకు ఆయన చెల్లించిన క్రయము సార్ జ్ఞాపకం చేసుకుంటే అసలు మన జీవితం అంతా ఆయన పాదాల దగ్గర పెట్టిన ఆయన రుణం తీర్చలేము. మన జీవితం అంతా ఆయనకు దారిపోసిన మన రుణం తీరదు. అట్లా ఉండాల్సిందే, యుగ యుగాలు అట్లా ఉండాల్సిందే. అంత గొప్ప క్రయము ప్రభు మన కొరకు చెల్లించి రక్షణ తీసుకొచ్చాడు. ఇది సామాన్యమైన విషయము కాదు. కనుక మొదటి ఏం తీసుకొచ్చాడు? వెలుగు తీసుకొచ్చాడు. రెండోది ఏం తీసుకొచ్చాడు? సమాధానం తీసుకొచ్చాడు. మూడోది ఏం తీసుకొచ్చాడు? రక్షణ తీసుకొచ్చాడు. నాలుగోది చూడండి దయచేసి. 4వ అనుభవం మనం జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అందరూ తెలిసిన వాక్య భాగాలు ఇవన్నీ కూడా అర్థం చేయకుండా ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు యేసు ప్రభు. 4వది ఏం తీసుకొచ్చాడు? నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు. అంటే నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే ఏంటి? ఎల్లప్పుడూ జీవించే ఉండే భాగ్యం. నిత్య జీవం అంటే ఏం లేదు, ఎల్లప్పుడూ జీవించుంటాం. అంతకుముందు పాపము, భయం ఉండేది, అసమాధాన పరిస్థితులు ఉండేవి, చీకటి ఉన్నది, మరణ భయం ఉండేది. ఇప్పుడు అవన్నీ తొలగించి ఎల్లప్పుడూ జీవించేవారుగా మనలను ఆయన చేస్తూ వచ్చాడు. నిత్య జీవాన్ని మనకు తెచ్చాడు. ఎల్లప్పుడూ జీవించి ఉండేటువంటి జీవితం మనకు ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. కనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించబడినాడు. నిత్య జీవం. మానవుని జీవితం ఎంతకాలం చెప్పండి? ఎంతకాలం? అంటే దేవుడు మనకు అసలు నిజంగా ఒరిజినల్గా ఇచ్చిన ఆయుష్కాలం 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు బ్రతకాలని దేవుడు మనకు ఆయుష్కాలం ఇస్తే, మానవుడు తన పాపం వలన జీవిత ఆయుష్కాలాన్ని ఎంతవరకు తెచ్చుకున్నాడు? దావీదు కాలంలోనే ఎంతవరకు వచ్చింది? అది 70, లేదంటే కొంచెం బలవంతుడైతే 80. ఇప్పుడు 3000 సంవత్సరాలు అయిపోయింది సుమారుగా. ఇప్పుడు కష్టమే. 50 కూడా కష్టమే, నాకు తెలిసి 50 కూడా కష్టమే. మానవుని జీవితం క్షణభంగురం. మానవుని జీవితం ఎలాంటిదంటే క్షణభంగురం. ఒక క్షణం గడిస్తే ఉంటాడో లేదో తెలియని పరిస్థితి అయిపోయింది మానవుడిది. 50-60 కాదు. రేపు ఉంటావో లేవో నీకు తెలియదు. నీ జీవితం ఏ పాటిదని బైబిల్ మాట్లాడుతూ ఉంది. చాలా స్వల్పమైన జీవితం, చాలా స్వల్పకాలమే ఉండే మన జీవితంలో దేవుడు ఏమైంది ఇచ్చాడు? మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఎల్లప్పుడూ జీవించే గొప్పదైన భాగ్యం ఇచ్చాడు. సరే మీరు అనుకోవచ్చు, సరే ఏమండి మరి దేవుడు నమ్ముకున్నవాడు కూడా కొంతమంది చనిపోయారు కానీ. నిజమే, చనిపోతారు, అది వేరే సంగతి. దేవుడు కొంతమందిని అంట
ఆయనకు బాగా నచ్చిన వాళ్ళంట రండి అని పిలుచుకుంటాడంట, రండి అంటాడంట. ఇప్పుడు హానోకు ఉన్నాడండి, దేవునితో కూడా నడిచాడండి. హానోకు నువ్వు ఎట్లా కాదులే నా దగ్గర ఉంది కంటే భుజం మీద చేయకుండా దిక్కెళ్ళిపోయాడంట. ఆయనకి ఇష్టమయ్యాడు హానోకు, దిక్కెళ్ళిపోయాడు. అట్లానే ఆయనకి ఇష్టమైన వాళ్ళందరినీ ఆయన దగ్గర తీసుకుంటాడంట దేవుడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. చనిపోయిన వాళ్ళ గురించి చెప్తున్నాను అనుకోవద్దు. ఆయనకి ఇష్టమైతే పిలుచుకుంటాడు. నరులారా నువ్వు రా అంటాడంట, వెళ్ళిపోవాల్సింది. ఏమో ఆయనకి ఇష్టంగా జీవించట్లేదేమో మనం, ఒకవేళ నాకు అనిపిస్తుంది, అంతే కదా. ఆయనకి ఇష్టమైన వాళ్ళందరూ రా అంటే అడిగి అక్కడ వాళ్ళు ఆయనతో కూడా జీవిస్తారు. ఒక విశ్వాసి రక్షించబడిన తర్వాత ఆ విశ్వాసి యొక్క జీవిత పరిమాణం ఎంతంటే ఇన్ని సంవత్సరాలు కాదు, యుగాయుగాలు. ఎన్ని సంవత్సరాలు అంట? యుగాయుగాలు. 1-2 సంవత్సరాలు కాదు, 1000-2000 సంవత్సరాలు. ఒక యుగం అంటే ఎన్ని వేల సంవత్సరాలు? ఒక యుగం అంటే కొన్ని వేల సంవత్సరాలను ఒక యుగం అంటారు. ఇప్పుడు యుగాయుగాలు అంటే ఎన్నో యుగాలు, ఇక దానికి లెక్కలేదు. మితిలేని యుగాలు, మితిలేని కాలం, ఎల్లప్పుడూ జీవించేది ఈ నిత్య జీవం. అది మనకి యేసు ప్రభు ద్వారానే ఇవ్వబడింది. కనుక 4వ ప్రయోజనం ఏంటంటే నిత్య జీవమును తీసుకొచ్చాడు. సరే, యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఎవరైనా ఏం కంగారు పడబాకండి. ఒకవేళ ఇక్కడ జీవించినంతకాలం ప్రభు కొరకు జీవిస్తాం, ప్రభు కొరకు నిలబెడతాం. ఒకవేళ ఒకనాడు ఆయన దగ్గర మనం పిలువబెడితే వెళతాం, అక్కడ ఉంటాం, ఆయనతో కూడా ఉంటాం, ఆయనతో కూడా సంచరిస్తాం. ఆయన దగ్గర ప్రతిరోజు ఆయన సముఖం ముందు ఉంటాం, ప్రతిరోజు ఆయన కలుసుకుంటాం. ఇక్కడ మనం ప్రార్థన చేసుకుంటాం, ప్రభువా జ్ఞాపకం చేసుకో. అక్కడ అట్లా కాదు, పొద్దున్నే పోయి ప్రభువా సెకండ్ ఆయనతో మాట్లాడవచ్చు. బైబిల్లో ఉందండి, వారు ఆయనతో కూడా సంచరించదని రాయబడింది బైబిల్లో. పరలోకంలో ఉంటా అక్కడ వెళ్ళిన వాళ్ళు ఆయనతో కూడా సంచరిస్తారంట. ఊరికే అక్కడ ఖాళీ కూర్చోవడం కాదు. ఆయన అంటాడంట, రా నీకు చూపిస్తాను, నీ వీధి చూపిస్తాను, ఆ వీధులను చూపిస్తాను, ఇదిగో ఈ బంగారం వీధి నీ కోసం వేసాను అంటాడంట. సరే, నిత్య జీవం వాళ్ళకి ఉండేటివి ఆధిక్యతలు చెప్తున్నాను నేను. ఆ లోకంలో ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ లోకంకి వెళ్ళినా చేపట్టుకుని తీసుకెళ్ళి ఇదిగో ఈ రోడ్డు నీ కోసం వేసాను అంటాడంట. ఏ రోడ్డు అది? బంగారం. అక్కడ మన కొరకు కట్టబడిన కట్టడాలు కూడా రత్నాలతో పునాదులు వేశాడంట ప్రభు. ఏమి అద్భుతంగా ఆలోచించాడండి ఆయన. మనమే ఇక్కడ అన్నిటికీ కుంగిపోతూ ఉంటాం, డల్ అయిపోతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, ఎవరు పట్టించుకోవద్దు, నాకు ఎవరు. ఆ గొప్ప దేవుడు ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు, నీ కొరకు గొప్ప లోకాన్ని నిర్మాణం చేసిన దేవుడు ఉన్నాడు. ఆయన చేపట్టుకుని ఇదిగో ఇది నీ కోసం వేసాను రోడ్డు, అక్కడికి వెళ్తానికి ఈ రోడ్లో ఎలా బంగారం మీద నడవాలి అండి. అలాంటి జీవితం మన జీవితం. నిత్య జీవాన్ని తీసుకొచ్చిన ఆ ప్రభు మనకిచ్చిన ఆధిక్యత ఇలాంటిది. ఒకవేళ ఈ లోకం ఉన్నంతకాలం ప్రభు కొరకు ఉంటాం, ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం. ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే ప్రభు దగ్గర ఉంటాం, ఆయనతో కూడా సంచరిస్తాం, ఆయనతో కూడా ఆనందిస్తాం. అది అలాంటి నిత్య జీవాన్ని యేసు ప్రభు ద్వారా మనకు దేవుడు అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. 4వది నిత్య జీవం తెచ్చిన ప్రభు. 5వది చూడండి, 5వది లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 12:32 ముగిస్తాను. లూకా 12:32. చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఇక్కడ పరలోక రాజ్యాన్ని మనకు తెచ్చాడు. ఇంకో మాట, మీరు బైబిల్ చదివేవాళ్ళు అయితే అర్థమవుతుంది. ఆయన మన కొరకు నిర్మాణం చేయబడే ఆ యొక్క నూతన యెరూషలేము ఆకాశం నుంచి దిగి వచ్చి ఒక చోట్లో ల్యాండ్ అయిద్దంట. ఈ ప్రదేశంలోనే ఒక చోట్లో ల్యాండ్ అయిద్దంట. అందుకని ఆకాశం నుండి దిగి వచ్చే నూతన యెరూషలేము, ఇప్పుడు మన కొరకు నిర్మాణం చేయబడే పరలోక రాజ్యము మన మధ్యకు దేవుడు తీసుకొస్తాడు. మన మధ్య అందుకు చూడండి, ఆ చదివితే అర్థమవుతుంది. ప్రకటన 21 దయచేసి చూడండి. ప్రకటన 21 మొదటి వచనం నుండి అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూసింది. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారాయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇక్కడ గమనించండి, పరలోకమును మనకు తీసుకొచ్చిన ప్రభు, పరలోకాన్ని మన మధ్యకు తీసుకొచ్చాడు, పరలోకాన్ని ఇచ్చాడు అని చెప్పుకోండి. లేకపోతే పరలోకం ఇచ్చాడు మనకు. మొదట ఏమి ఇచ్చాడు? వెలుగు ఇచ్చాడు. రెండోది ఏమి ఇచ్చాడు? సమాధానం ఇచ్చాడు.
మూడోది ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. నాలుగోది ఏమి ఇచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. ఐదవది పరలోకమే ఇచ్చేసాడు. ఇది నీదే, నీకోసమే. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో అంటాడు కదా, మీ హృదయాలను కలవరపడనీయకుడి, నేను వెళ్తున్నాను, వెళ్ళి మళ్ళా వస్తాను, మీరు నా యొద్ద ఉండనట్లు మీ కొరకు స్థలమును సిద్ధపరచ వెళ్తున్నాను, నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకుపోయి మనందరం కలిసి నివాసం చేద్దాం అని చెప్పే మాట యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాయబడింది. కనుక మనకు పరలోకం ఇచ్చాడు, పరలోకం తెచ్చాడు. ఎక్కడున్నామండి? చీకటి లోకంలో ఉండే మనకి ఇప్పుడు వెలుగు లోకంలోకి మన జీవితాన్ని మార్చేశాడు. రంచెలంచెలుగా, దశలు దశలుగా మార్చేశాడు. మన పరిస్థితులు మార్చేశాడు. మన యొక్క దీనమైన స్థితిని తీసుకొచ్చి చాలా సంపన్నమైన స్థితిలో పెట్టాడు. అది ఆయన ద్వారా మనకు కలిగే ప్రయోజనాలు. ఆయన మనకి ఇచ్చినవి అవి. ఇంకా అనేకం ఉన్నాయి, నేను చెప్తాను. మీకు టైం కూడా చాలదు, నా టైం కూడా అయిపోతుంది, క్లోజ్ చేస్తా. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మన కొరకు ఎన్నో ఇచ్చాడు. ప్రభు మన కొరకు ఎన్నో ఇచ్చాడు. నేను చెప్పిన ఐదే ఎన్నో ఇచ్చాడు, చాలా ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి ప్రభువుకి మనం ఏం చేయాలంటే నమ్మకస్తులుగా జీవించాలి. ఆయన గొప్పతనం కొరకు మనం జీవించాలి. మన జీవితంలో ఆయన ప్రథమ స్థానం ఇచ్చి మనం జీవించాలి. మన జీవితంలో ఆయనను ముందు పెట్టుకోవాలి. అందుకే పౌలు అన్నాడు ఎఫెసీ 5:25లో, క్రీస్తు మీ శిరస్సు అన్నాడు. క్రీస్తు ఎవరంట? మన శిరస్సు. మనం ఆయన శరీరం అయితే, మనందరం కూడా ఆయన శరీరం అయితే, ఆయన మన శిరస్సు లాంటి వాడు, మనకు తల. అలాంటి వాడుగా ప్రభు మన కొరకు ఎన్నో గొప్ప సంగతులు చేశాడు, తెచ్చాడు, ఇచ్చాడు. మనం కూడా ఆయనకు మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చి ఆయన్ను గణపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని రకాలైన అనుభవాలు ఉండండి, ఎక్కడైనా ఉండి, ఎంత గొప్ప గొప్ప సంగతులను మీరు ఆ అనుభవాలు ఉండండి, అన్నిటికంటే పైన ప్రభువును ఉంచండి. బాగా గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే పైన, అన్నిటికంటే పైన ఆయన ఉండాలి. అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత కలగాలి. ప్రభు మన కొరకు ఇన్ని ఇచ్చినప్పుడు మనం ఆయనకు ఏమి ఇవ్వాలా? మన జీవితం అంతా కూడా ఆయన సమర్పించాలి. మన జీవితం అంతా ఆయన కొరకు జీవించాలి. అందుకే పౌలు అన్నాడు, బ్రతుకుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నేను బ్రతకడం అంటే యేసుప్రభు అన్నాడు. అంతే, తిరిగి ఉంది కదా ఆ మాటకి. నేను బ్రతుకుతున్నానంటే యేసుప్రభు, నేను జీవిస్తే నేను కాదు, నా యందు క్రీస్తు జీవిస్తున్నాడు అన్నాడు. ఎవరు చెప్తారండి ఈ రోజుల్లో? అట్లా చెప్పగలగాలి. మనం అట్లా చెప్పగలగాలంటే ఈ యొక్క యేసుప్రభు మన కొరకు ఇచ్చిన వాటన్నిటిని బట్టి మనం కూడా ఆయనకు ఇచ్చేవారంగా ఉండాలి. మన జీవితాన్ని ఆయనకు ఇచ్చేవారంగా ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. క్రిస్మస్ అంటే యేసుప్రభు ఆరాధన జరిగే ఆ యొక్క అనుభవంలో మనం ముందు ఆరాధన చేశాము. మూడు రకాలైనటువంటి వారు ఆయన ఆరాధించారు. అలాంటి అనుభవం మనం ఆరాధించాం. తర్వాత ఇప్పుడు రెండో వర్తమానంలో ఆయన మన కొరకు ఏం తెచ్చాడు, ఏమి ఇచ్చాడు, వాటి ద్వారా మనం పొందిన ప్రయోజనాలు ఏంటి తెలిసిన తర్వాత ఆయనకు అన్నిటిలో ముందు స్థానం ఇచ్చి ఆయన్ని మహిమపరిచి ఆయనను సాటించే వారంగా మనం ఉండాలనేదే వర్తమానం యొక్క ఉద్దేశం. దయచేసి మరి మనం ఏమన్నా డిస్కషన్ ఉంటుందా? ఏమన్నా? రైట్, సరే. ప్రార్థన చేసి ముగించిన తర్వాత మరలా మనం కంటిన్యూ చేద్దాం. మోకరించండి.